టైం కంటే ముందుగానే బ్యాంకులు మూత, డబ్బులు చేతుల్లో లేక ఇబ్బంది పడ్డ ప్రజలు. చంద్రబాబు వంశమే అవినీతి వంశం, జగన్ విమర్శిస్తే ప్రజలు గుణపాఠం చెప్తారన్న అంబటి. ఇక పవర్ కోసం పోరు, అనంతపురంలో ప్రకటించిన పవన్. మోదీని వైట్ హౌస్ కు ఆహ్వానించండి, ట్రంప్ కు లేఖ రాసిన యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్. ప్రశ్నించడమే తన పని అని చెప్పుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదవుల మీద దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. అనంతపురం సభలో ఇవాళ తన రాజకీయ వ్యూహాన్ని పవన్ ప్రకటించారు. అనంతపురంలోనే జనసేన తొలి కార్యాలయం ప్రారంభిస్తానని చెప్పిన పవన్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హామీలపై విసిగిపోయానని ఆయన అన్నారు. చెప్పి చెప్పి విని 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 అలిసిపోయాం మేము. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలా చెప్తారు, ఎలా మెచ్చుకుంటారు, ఎలా సన్మానాలు చేయిస్తారు, అది మీ ఆత్మకి క్షోభ కలగట్లేదా? మీకు తప్పనిపించట్లేదా? మీకు ప్రజల్ని వంచిస్తున్నారని మీకు అనిపించట్లేదా? మీరు ఇలాగే చేస్తే 2019 ఎన్నికలకి మేమేం చేయాలో మాకు బాగా 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 తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దయచేసి దీన్ని గుర్తించవలసిందిగా మేము పదే పదే విజ్ఞాపన చేస్తున్నాం. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి, మా మంచితనంతో మీరు ఆడుకోకండి. నేను ఇప్పుడు దాకా పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఒక హైదరాబాద్లో పెట్టాను తప్ప ఇంకెక్కడ పెట్టలేదు ఇప్పుడు దాకా. నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు, కానీ పోరాటం అయితే చేస్తాను. ప్రజల సమస్యలకి అండగా అయితే నిలబడతాను. ఓట్లు వేయండి, ఓట్లు వేయకపోండి, నా చిత్తశుద్ధి. నేను మీకు ఎప్పుడు అండగా ఉంటాను. మీరు నాకు అండగా ఉంటారో లేదో నాకు తెలియదు. నేను మటుకు మీకు ఎప్పుడు అండగా ఉంటాను. రెయిన్ గన్స్తో కరువు ఆగిపోతుందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రెయిన్ గన్స్ కేవలం తాత్కాలిక చర్యలేనని అన్నారు. అనంతపురం వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వాలు ఎందుకు నిలబడలేకపోయాయని అన్నారు. తప్పులను దిద్దుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పవన్ కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగానే ఉండుంటే అనంతపూర్కి ఏం చేసి ఉండాల్సింది. ఎందుకు మీరు ఏం మాట్లాడలేదు వీటి గురించి? తాత్కాలిక చర్యలైన రెయిన్ గన్స్ కొట్టినా కరువు ఆగిపోద్దా? తాత్కాలిక చర్యలు అవి. ఇన్ని దశాబ్దాల కాలంలో ఎందుకు ఏ ఒక్కరూ కూడా ఈ వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఎందుకు ఎవరు ప్రభుత్వాలు నిలబడలేకపోయినాయి? ఒక సత్యసాయిబాబా రావాలా తాగునీటి అవసరాలు తీర్చడానికి? స్పెయిన్ నుంచి వచ్చిన దివంగత శ్రీ పెరీరా గారు కావాలా ఇక్కడ అవసరాలు తీర్చడానికి? పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక సమావేశం నిర్వహించారు. మహాసభ ఒకటి అనంతపురంలో. దీనికంటే ముందు ఆయన గోదావరి జిల్లాలో ఒక మహాసభ నిర్వహించినారు. అంతకుముందు తిరుపతిలో ఒక సభలో మాట్లాడారు. ఒక్కొక్క సభకు ఆయనకు కొంత స్పష్టత వస్తున్నట్టుగా ఉన్నది. చివరికి ఆయన 2019లో నేను పోటీ చేయబోతున్నాను అని ప్రకటించారు. ఇవాళ పద్మగారు ఏమంటారు? ఒక్కొక్క సభకి స్పష్టత అనేటటువంటిది మీరు అన్నప్పుడు, ఒక్కొక్క సభకి స్పష్టత, ఒక్కొక్క సభకు కొంచెం ఇంకా స్పష్టత అనేటటువంటిది రాలేదని అనిపిస్తుంది. ఇంకొంత అస్పష్టతతో ఇంకొంచెం అస్పష్టత అనేదే కనపడుతుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా మీద ఆయన పోరాటం ఏంటి అనేటటువంటిది ఇవాళ ఎక్కడా కూడా ప్రకటించినట్టు కనిపించలేదు.
2019లో ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అనంతపురంలో తొలి ఆఫీస్ పెడుతున్నాననేటటువంటిది ప్రకటించారు. కానీ ప్రత్యేక హోదా పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఆయన ఎట్లాంటి కార్యాచరణ అనేటటువంటిది ఏమన్నా తీసుకుంటున్నారా అనేటటువంటిది ప్రకటించలేదేమో అనేది అనిపించింది. సరే, ఆయన నిశితంగా కొన్ని విమర్శలు అయితే చేశారు. కానీ ఒకటి పద్మ గారు, ఆయన తిరుపతిలో మాట్లాడిన దానికంటే ఇవాళ అనంతపూర్కి వచ్చేసరికి ఆయన తెలుగుదేశం మీద విమర్శలు చేశారు. అవినీతి ఎక్కువైపోయింది అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించారు. 2019లో కాళ్ళు బట్టి లాగేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఏదో ప్యాకేజీ మీద ఒక బట్ట కప్పి ఇది అని చెప్పి ఇచ్చారు అని మాట్లాడారు. అది కొంత స్పష్టత వచ్చినట్టు అనిపించింది. బీజేపీని కూడా విమర్శించారు. సన్మానాలు చేయించుకోవడానికి మీకు మనసు ఎట్లా అంగీకరిస్తుంది అనేటటువంటి మాట్లాడారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కూడా ఇవాళ ఏం చేశారనేటటువంటిది ఆయన అడిగారు. అవినీతికి సంబంధించింది ప్రశ్నించారు. ఇవాళ తెలుగుదేశం రెండు, బీజేపీ రెండు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి అంత మర్యాదగా మీరు ఆహ్వానించి ఓట్లు అడిగినప్పుడు ఇవాళ ఆయన అడిగినటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఆ రెండు పార్టీల మీద ప్రధానంగా ఉంది. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు. అపాయింట్మెంట్ దొరకలేదు అనేటటువంటిది ఈయన ఎంత ప్రయత్నం చేశారనేటటువంటిది ఒకటి చెప్పలేదు. బీజేపీకి సంబంధించి నేను అడగగలను అని మాట్లాడుతున్నారు తప్ప ఎందుకు ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించి ఈయన స్పెషల్గా అడగలేదు ప్రధానమంత్రిని కానీ లేకపోతే బీజేపీని కానీ అనేటటువంటి ఇప్పటిదాకా ఆయన క్లారిఫికేషన్ పెద్దగా లేదు అటువైపు నుంచి. మామూలుగా మనం మాట్లాడినట్టు ఆయన కూడా విమర్శ చేస్తున్నారు. ఆయన అందులో ఒక పక్షం. ఇవాళకి కూడా ఆయన క్లియర్ చేయాల్సింది ఆ మిత్రపక్షంలో ఆయన ఉన్నారా లేదా అనేటటువంటి. ఇవాళ బీజేపీ టీడీపీ మైత్రితోటి ఆయన ఎన్నికలకు వెళ్ళారు, ఓట్లు అడిగారు. ఇవాళ వచ్చి మనం మాట్లాడినట్టు ఆయన కూడా అది కూడా మేమంటే మాట్లాడతాం, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము చాలా విషయాలు సూటిగా అడుగుతున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ సూటిదనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం లేదు. ఇవాళ కూడా చాలా కొంచెం సూటిదనం ప్రదర్శించాల్సిన శక్తి ఉండి కూడా ఏదో దాచుకున్నట్టుగా మాట్లాడారు. ఈవెన్ మిత్రపక్షంగా ఆయన ఉన్నారా లేదా అనేటటువంటిది ఒకటి క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి ప్రశ్నలకి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతి అనేటటువంటి ఆయన మాట్లాడారు. అనంతపురం కరువు ఏదో రెయిన్ గన్స్తో ఇది చేస్తే పోయేటటువంటి కరువు కాదనేటటువంటి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో ఇట్లా మౌనం వహిస్తుంది అనేటటువంటి కూడా అడిగారు. అసలు ఆయన స్థాయిలో ఆయన అడిగిన దానికైనా కూడా ప్రతిస్పందన అనేటటువంటిది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే విశాఖ పబ్లిక్ మీటింగ్ అయిపో కూడా లేదు ఇంకా పూర్తిగా. ఇక మొదలు పెట్టారు దాడి అనేటటువంటిది. ఒకళ్ళేమో ఇట్లా కాలర్ చొక్కా హ్యాండ్స్ ఇట్లా మడుచుకుంటా వచ్చి ప్రెస్ మీట్లు కూర్చున్నవాడు ఒకడు, వెంటనే తర్వాత తెల్లారేమో స్నానం కూడా చేయకుండానే ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అక్కడి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఒక డజన్ మంది దాడి మొదలెట్టారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఇంతవరకు కూడా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ రెస్పాన్స్ అనేటటువంటిది లేదు. కనుక ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరి పట్ల ఎట్లా ఎవరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేటటువంటి. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల సమయంలో ఎట్లా మరి మూడు వచ్చినప్పుడే ఊగిపోతాము అంటే అది కూడా కరెక్ట్ కాదు. ప్రజలకు ఇప్పుడు మూడు వచ్చింది, ప్రత్యేక హోదా రావడం లేదు, రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేటటువంటి ఒక బాధ, ఆవేదన, అన్యాయం ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఊగటం లేదు, ఆయన ఆవేశం లేదు అనేటటువంటిది ప్రజలు భావిస్తున్నటువంటి విషయం. ఇవాళ సూటిగా కూడా ఆయన చెప్పాల్సింది ప్రత్యేక హోదా మీద ఆయన పోరాటం ఎట్లా కంటిన్యూ చేయదలుచుకున్నారనేటటువంటి చెప్పాల్సిన బాధ్యత ఉందండి ఆయనకి. ఎందుకంటే నేను ప్రశ్నించడం కోసమే వచ్చానన్నారు, వీళ్ళని కూడా ప్రశ్నిస్తానన్నారు. ఇంకా ప్రశ్నించడానికి ఎంత సమయం కావాలి? 2.5 ఏళ్ల సమయం, ఆల్రెడీ సగం పుణ్యకాలం అయిపోయింది. ఇవాళ ఏమీ చెయ్యలేకపోతున్నారు ఏపీకి అనేటటువంటిది ఒక అన్యాయం చేయడమే కాదు మోసం చేస్తున్నారనేటటువంటి ఫీలింగ్ ఉంది. అటు కాంగ్రెస్ చేసింది, ఇటు కొత్తగా మళ్ళీ బీజేపీ టీడీపీ ఇది కూడా చేస్తుంది అన్నప్పుడు మీరు ఏ పక్షంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటిది ఒకటి స్పష్టత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేక హోదా పోరాటానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చినందుకు, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేస్తామనే ఒక క్లారిటీ ఇచ్చినందుకు వెల్కమ్. రైట్ పద్మ గారు, మనం బండారు శ్రీనివాసరావు గారితో మాట్లాడు. శ్రీనివాసరావు గారు, మీరు జర్నలిజం వృత్తిలో చాలా కొత్త రాజకీయ పార్టీలు చూసుంటారు. పార్టీలు పుట్టడం, అవి పెరగడం, లేదా అవి పుట్టినట్టే అంతరించిపోవడం, మధ్యాంతరంగా నిష్క్రమించడం, ఇట్లాంటివి చాలా చూసి ఉంటారు. ఏమనిపిస్తున్నది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ వైఖరి? ఆయన 3 సభల్ని ఇంతకుముందు చెప్పినట్టు తిరుపతి, ఆ తర్వాత రాజమండ్రిలో జరిగింది అనుకుంటా, ఇప్పుడు అనంతపురం, ఈ 3 సభలకి ఏమైనా తేడా కనిపిస్తుందా? లేక 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్షం, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలుగా మాట్లాడుతున్నవే ఇవాళ పవన్ కళ్యాణ్ కొంత రిపీట్ చేసినట్టు అనిపించింది. ఏమిటి అసలు, ఎట్లా అనిపిస్తుంది? ఒక్కటి స్పష్టత వచ్చింది ఏంటంటే ఆయన పోటీ చేయబోతున్నారు అనేది. ఒక విషయం చెప్పొచ్చండి,
ఆయన రాజకీయ నాయకుడిగా, సినిమా నటుడిగా ఇవన్నీ పక్కన పెట్టి మామూలుగా వ్యక్తిగా కూడా చూసినా కూడా చాలా అదృష్టవంతుడండి. అంతకంటే నాకు ఒక ముక్కలో చెప్పాలండి. లేకపోతే ఆయన సినిమాల రంగంలో చూసుకున్నా కూడా కొన్నేమో చాలా అద్భుతంగా ఆడతాయి, కొన్ని అసలు నిర్మాతకు లాభాలు కూడా తీసుకురావు. అయినా సరే ఆయన ఇప్పటికి కూడా బాగా అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్న నటుడులాగానే, అంటే మంచి డిమాండ్ ఉన్నటువంటి నటుడు, మామూలు స్థాయి నటుడు కాదు. నటుడిగా డిమాండ్ రాజకీయాల్లో తర్వాత డిమాండ్ ఉంటుందా అనేది రాజకీయాల్లోకి వచ్చిన మనం తర్వాత కూడా చూడండి, ఇప్పుడు మనం చూసాం, మీరు చెప్పిన 3 సభలే కాదు, అంతకుముందు సడన్గా పోయి పెట్టిన సభల్లో కూడా జనం అధిక సంఖ్యలో వస్తారు. ఆ విధంగా కూడా అదృష్టవంతుడు. ఆయన చెప్పింది వింటాడు. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఆయన చెప్పిందంటే ఏమీ ఉండదు, అయినా వింటారు, చివరిదాకా ఉంటారు. ఇది నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులైన వాళ్ళకి మాత్రమే ఈ రకమైనది. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, ఈయన ఇప్పటికి కూడా మరి ఇప్పుడు చూడండి, ఒక్కొక్క సభలో ఒక్కొక్క ఆహార్యం, అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక్కొక్క సినిమాలో ఇంకో సినిమా మారినప్పటి నుంచి పోతాయి, ఇంకొక ఆహార్యం. ఇవాళ మొన్న సభలో చూసిన దానికి ఇప్పటికి చూసిన దానికి చాలా తేడా. అంతకుముందు ఇంకో రకంగా మామూలు లాల్చీ పైజామా ఇలాంటి స్టైల్లో మామూలుగా అలా వచ్చి ఇలా వచ్చి మాట్లాడిపోయేవాళ్ళగా. ఇవి సరే అభిమానులకు నచ్చుతారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆహార్యాన్ని మనం తప్పుపట్టాల్సిన పని కూడా లేదు. కానీ అన్నిటికంటే ఏంటంటే, సినిమా రంగంలో వాళ్ళకు ఒక అలవాటు ఉంటుందండి. వాళ్ళ అభిమానులు కూడా మనం క్షమిస్తారనుకుంటాను, ఎందుకంటే వాళ్ళ గురించి నేను తప్పు మాట్లాడలేదు. వాళ్ళకి సినిమాల్లో కథ కూడా అలా 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 18 ఏళ్ళు 16 ఏళ్ళు అలా పెంచుకుంటూ పోతారు. ఉత్కంఠని పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి మొదటనే చెప్పారు వాళ్ళు కథ అంతా కూడా. అలానే ఈయన కూడా సినిమా లాగానే ఇది చూడండి, ఒక్కొక్క సభలో ఒక్కొక్క అనౌన్స్మెంట్. మరి నెక్స్ట్ సభ అనేది అనౌన్స్, తిరుపతికి, కాకినాడకి, అనంతపూర్కి ఈ మూడిటికి ఏం తేడా కనిపించింది? ఏం తేడా లేదు, జనం వాళ్ళే ఉన్నారు. మీరు అంటే సినిమా నడుస్తూ ఉంటే మరింత ఆసక్తి కలిగించడం కోసం, ఆ గ్రిప్ కోసం అని చెప్పి స్టేజ్ మీద కూడా ఆయన ఒక్కడే, ఏమీ పెద్ద మార్పేం లేదు. కానీ ప్రతి సభకు కూడా మంచి అసంఖ్యాకంగా జనం రావడం అయితే జరుగుతుంది. కానీ ఈయన మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడా, ఉపయోగించలేకపోతున్నాడా అని మామూలుగా ఆయన సభలని గమనించేవాడికి అర్థమవుతుందండి. నిజంగా అంత చక్కటి బ్రహ్మాండమైనటువంటి సభలో ఒక ఉత్తేజపూరితమైన ప్రసంగాలు ఎలా చేస్తున్నారంటే, ఒకసారి ఏమో సడన్గా బ్రహ్మాండమైనటువంటి హై పిచ్లో పోయి మాట్లాడటం, సడన్గా మళ్ళీ మామూలుగా అనంతపురం వ్యవహారం దాని గురించి నేను పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తానని చెప్పింది చూడండి, మొత్తం అంతా కూడా మళ్ళీ మాడ్యులేషన్ లెవెల్ అంతా తగ్గించుకుంటూ వచ్చారు. ఇవన్నీ వాళ్ళ అభిమానులకి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుండేలాగా ఉంటాయి. కానీ మామూలుగా రాజకీయాలని కవర్ చేసేవాళ్ళకి, రాజకీయాలను చూసేవాళ్ళకి ఇవి ఏమన్నా ఫలితం ఇస్తాయా లేదా అని అనుమానం అయితే కలుగుతుంది. తర్వాత ఇంకొకటి, ఒక మాట చెప్పి దీన్ని ముగిస్తాను, అంటే మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఒకటేంటంటే, నేను ప్రశ్నించడానికే ఉన్నాను అని చెప్పి 2.5 సంవత్సరాలు అయిపోయింది, దాటిపోయిందండి. ఇక ప్రశ్నలు కాదు, ఆయన అడిగే ప్రశ్నలకి ఇక సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాలి. ఇంకా మాట్లాడుతూ వీరు చాలా ప్రశ్నలు వేశారు కదా, అట్నే ఇంకా చాలామంది ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే సమయం వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మళ్ళీ విష్ణు కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు, మీరు ఒకటి చెప్పాలి ఏమిటంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు పద్మ గారు చెప్పిన దాని నుంచి తీసుకోవాలి మనం. పద్మ గారు ఏం చెప్తూ ఉన్నారు, వారు ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న విశాఖపట్నంలో ఒక మహాసభ, జయ ఆంధ్రప్రదేశ్ మహాసభలో మాట్లాడినారు. ఆయన మాట్లాడి వేదిక దిగుతుండగానే తెలుగుదేశం నుంచి ఆయన మీద దాడి మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత కొన్ని గంటలైనా ఎవరు నోరు ఇప్పడం లేదు. అయితే ఇక్కడ ఏమిటంటే, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ని డివైడ్ చేయడం కోసం అని చెప్పి అధికారంలో ఉన్న పక్షాలు ఏమైనా ఇట్లాంటి ముందుకు తీసుకొస్తుందా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను అనే ఆలోచన, ఒక చర్చ అయితే జనంలో ఉన్నది. ఏమంటారు మీరు? ఒకటి మిత్రధర్మం అని ఒకటి ఉంటుందండి, ఈ రెండు వైపులా అది పాటిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈయన అప్పుడప్పుడు కాస్త గొంతు పెంచి వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించినా కూడా అడగాల్సినంత తీవ్రంగా అడగట్లేదేమో అని మళ్ళీ వాళ్ళ అభిమానులే ఫీల్ అయ్యే పద్ధతి ఉంది. అంటే ఏంటి, కడిగి పారేస్తాను, అదొరకు ఎన్టీ రామారావు గారు మాట్లాడేవాళ్ళు చూసారా, గాది కింది పందికొక్కులు అది ఇదని చెప్పి ఆయన దాంతో ఒక డెవలప్మెంట్ అనమాట. ఆయన అభిమానులు కూడా ఇలాంటి వాడు రావాలి. కానీ ఎన్టీ రామారావు గారి కాలంతో ఎవరు పోల్చడానికి లేదు. ఇక్కడ కాలంలో చాలా రాజకీయ శూన్యం ఏర్పడి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ లేదు. నేననేది ఏంటంటే, ఒక బలమైన ప్రతిపక్షం అక్కడ పనిచేస్తున్నది, ప్రశ్నిస్తున్నది ప్రభుత్వం. పద్మ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే, అలా జగన్ గారు మాట్లాడంగానే యువతల పక్క నుంచి మళ్ళీ ప్రతి దాడి మొదలైంది. ఇప్పుడు ఎందుకు కావట్లేదు అనేది దాన్నే నేను మిత్రధర్మం అన్నాను. ఇటుపక్క అటుపక్క కూడా పాటిస్తున్నారు దాన్ని పూర్తిగా. ఇంకా జంజాలు దింపుకోలేదు. ఇప్పుడు మన మామూలుగా మన పిల్లవాడు అద్దం పాలు కొడితే వాడు ఏమంటే చంటి పిల్లవాడు అంటాం, అదే పక్కింటి పిల్లవాడు వచ్చి అద్దం పాలు పెట్టడం వాడిని వాడు కొక్కిరాయి వేధం అంటాం. అలానే ఇక్కడ మిత్రధర్మం అనేది వాళ్ళ ఇద్దరికి అడ్డం వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయడానికి అదే మిత్రధర్మం అడ్డం వస్తుంది.
మళ్ళీ ఈయన కాస్త గట్టిగా జాడిచ్చి డైలాగులు చెప్పడానికి కూడా అదే మిత్రధర్మం అడ్డం వస్తుంది. ఈ మిత్రధర్మం ఎప్పటిదాకా ఉంటుందంటే ఎలక్షన్ల దాకానో అప్పటిదాకానో నడుస్తుంటుంది. తర్వాత ఇక ఒక్కసారి అది తీసేసి అవతల పారేసిన తర్వాత ఈ డైలాగులు ఉండవు, ఈ రకంగా మాట్లాడుకోవటాలు మొహమాటాలు ఏముండవు రాజకీయ నాయకుల మధ్య. మనం ఎంతమంది చూడలేదండి, ఒక ఎలక్షన్లో కలిసినారు, ఒక ఎలక్షన్లో వేరు దాంట్లో పోట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కలిసినప్పుడు మాట్లాడిన దానికి విడిపోయినప్పుడు మాట్లాడిన దానికి ఎంత తేడా ఉంది? హస్తమ శకాంతరం తేడా మనం చూస్తూ వస్తున్నాం అన్ని ఎలక్షన్లో. ఎన్ని పార్టీలు చూడలేదండి, అన్ని పార్టీలు కూడా ఇదే విధంగా జరుగుతుంది. గతంలో కూడా మనం చూస్తున్నాం, ఆయన తిరుపతిలో మాట్లాడినప్పుడైనా కాకినాడలో మాట్లాడినప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ వాళ్ళని పిలిచి మీరు తొందరపడొద్దు, పవన్ కళ్యాణ్ని విమర్శించొద్దు అన్నట్టుగా కూడా వార్తలు చదివాం మనం. ఇప్పుడు 2014 ఎలక్షన్లప్పుడు అది చిరంజీవి గారి పార్టీకి పోయినప్పుడు నాకు బాగా జ్ఞాపకం. 2009 ఈ కాంగ్రెస్ వాడని బట్టలోడ ఒకటి కొడతానని చెప్పి పంచలోడ తీసి పడేస్తా అని చెప్పి ఆ తీవ్రత ఇప్పుడు రాకపోవడానికి లేకపోవడానికి కారణం నేను మిత్రధర్మం అని అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి విష్ణు గారితో మాట్లాడదాం. విష్ణు గారు చెప్పండి, 2019లో ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఓడినా గెలిచినా పర్వాలేదు అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఒక స్పష్టత అయితే వచ్చింది, ఆయన ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. మరి ఎవరితో కలిసి పోటీ చేస్తాడు, ఏం జరగబోతుంది, కాంగ్రెస్తో ఏమైనా కలిసి పోటీ చేస్తాడంటారా? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో 3వ సభ ఇది సార్. ప్రత్యేక హోదా గురించి తిరుపతిలోను కాకినాడలోను ఆయన మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజున ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షానికి అధికార పక్షానికి స్లైట్ మెజార్టీతో ఆ పవన్ కళ్యాణ్ గారి మూలంగానే అధికారంలోకి రావడం జరిగిందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసినటువంటి అంశమే. కానీ అదే ప్రభుత్వాన్ని ఈ రోజున కొన్ని అంశాలతో క్లియర్గా ఈ ప్రభుత్వము అవినీతిమయమైపోయింది, ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణము కొన్ని ప్రాంతీయ అసమానతలకి దోహదం చేస్తుంది, అనంతపురం జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఉన్నటువంటి కరువు ఈ రైన్ గన్ల మూలంగా ఏమాత్రం కూడా కరువుని పారదోలలేనటువంటి పరిస్థితి ఉంది అని ఇలా రకరకాలైనటువంటి అంశాలని ఆయన ఈరోజు ప్రస్తావించి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా తప్పుపట్టడం జరిగింది. అదేమంటే ఖచ్చితంగా ఆయన ఇంకా కొద్దిగా క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టు కొన్ని అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారే ఇదంతా చేయిస్తున్నారా, యాంటీ ఇన్కంబెన్సీ వేరే పార్టీలకు ఉపయోగపడకుండా ఈయనే ముందుకు తెర మీద తీసుకొచ్చారా అని చెప్పని అనేటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా కొద్ది రోజులు పోతే కానీ ఇందాక పెద్దలు మాట్లాడుతూ అన్నీ ఒకేసారి చెప్పరు సినిమా వాళ్ళని క్లారిటీగా మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆయన మీద ఆ విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వము అన్యాయం చేసిందని చెప్పని అదే కాకినాడలో మాట్లాడినటువంటి ఫోర్స్గా ప్రత్యేక హోదా ప్యాకేజీ విషయంలో ఇక్కడ మన అనంతపురం నుంచి ఆయన అంత ఫోర్స్గా మాట్లాడలేదు. హలో, కాబట్టి చెప్పండి. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పేరు తీసుకుని విమర్శించకపోవటము, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా పేరు తీసుకుని విమర్శించకపోవటము, ఇదంతా కూడా ఇంకా క్లారిటీగా స్పష్టంగా చెప్పాలి. మిత్రపక్షంగా విష్ణు గారు ఆయన చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీయాలి అన్నారు ప్రత్యేక హోదాకు సంబంధించి. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ ఇంకా సున్నితంగానే ఆయన భాష ఆ 2 సభల కన్నా ఈ సభలో కొన్ని సున్నితంగానే ఆయన విమర్శించడం జరిగింది. కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఛార్జ్ చేసినటువంటి అంశాల మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ప్రజలకి. ఎందుకు ప్యాకేజీని ఆహ్వానించారు, ఎందుకు ప్రత్యేక హోదా గురించి పోరాటం చేయలేదు, ఎందుకు సింగపూర్లో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాకు కూడా ఇష్టమే కానీ అక్కడ అవినీతి లేదు, ఇక్కడ అవినీతి ఉంది అని చెప్పి కొన్ని అంశాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని మీద తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మిత్రపక్షం పటాపంచలు అయిపోయింది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో కానీ కలిసి వెళ్ళేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనపట్లేదు. ఓకే విష్ణు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను ఆయన గతంలో నాకు కులం లేదు, నా కుటుంబంతో సంబంధం లేదన్నారు. కానీ అనంతపురం దగ్గరికి వచ్చేసరికి ఆయన
కులం కుటుంబం రెండింటినీ కాదని నేను తెలుగుదేశాన్ని సమర్థించానని చెప్పారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓ షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను. క్రిస్టల్ వారి మిస్సైల్ ఒక ప్రభావవంతమైన కీటకనాశిని. మిస్సైలే అడగండి, మిస్సైలే వాడండి. అసలైన మిసైల్ కి గుర్తింపు 2 ఖడ్గాల గుర్తు. రే మన రూల్సే కదా, మనలో ఎవరు చెల్లెలైనా మనందరు చెల్లెలేగా. కానీ చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ మనకు చెల్లెం కాదుగా. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదమీ. ఏంటి మీ ఓడు ఉద్యోగం చేయను వ్యాపారమే చేస్తాను అంటున్నాడంట. మా ఓడు చెప్పాడండి. అవును, నలుగురిలో నారాయణలా కాకుండా నలుగురికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాడు. మరి పెట్టుకోవడం మా వాడి వ్యాపారం కోసమేగా నేను ఇన్నాళ్ళు కపిల్ చిట్ ఫండ్స్ లో పొదుపు చేసింది. కపిల్ చిట్ ఫండ్ మీ కలలకు సాకారం. కలుస్తాను కానీ ఉండను. అత్తమ్మ, ఇప్పుడిక నేను ఇక్కడే ఉంటాను. ఇంటిని గృహంగా మారుస్తుంది షాలిమార్ పెయింట్స్. కలర్ మీవి, రంగులు మావి. బసురా క్రాప్ కేర్ వారి సంజీవిని లాంటి ఆర్గానిక్ శక్తిమాన్ని వాడండి. మొక్కకు కావలసిన శక్తిని అందించండి. ఇది పంటకు బలం, రైతుకు వరం. ఆర్గానిక్ శక్తిమాన్. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనతో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు మీ పార్టీ మీద కూడా. మీరు సన్మానాలు చేయించుకుంటారా? ప్రత్యేక హోదా ఎగ్గొట్టి ప్రత్యేక ప్యాకేజ్ అని ఇచ్చి ఒక బట్టగప్పి ఏదో ఇచ్చేసి మామూలుగా వచ్చే వాటినే మీరు ఒక బట్టగప్పి తీసుకొచ్చి ఇది మీకు ప్రత్యేక ప్యాకేజ్ అని ఇచ్చి మీరు సన్మానాలు చేయించుకుంటారా అని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దొరకడం లేదట వారికి. ఏమిటి ఇదంతా? ఇక్కడ ఇప్పుడే మన మల్లాది విష్ణు గారు మాట్లాడేది కూడా నేను విన్నాను. ఒకటి, అనంతపూర్లో పవన్ గారి సభ నేను ఈరోజు మొత్తం గమనించడం జరిగింది. అయితే ఆయన 1-2 విషయాలు అయితే మనం గమనిస్తే అమర్ గారు, ఒకటి రాయలసీమలో కరువు విషయంలో కానీ లేదా అనంతపురం జిల్లా కరువుకు సంబంధించిన విషయంలో కానీ ఇవన్నీ అనేక విషయాల్లో ఆయన స్మరించడం జరిగింది. నేనైతే ఆయన అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నా కూడా. నిజంగా కూడా రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన మాట్లాడినటువంటి అంశం అయితే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. మిమ్మల్ని తిట్టిన తిట్లకు కూడా స్వాగతమేనా? రాజకీయ అంశంగా గమనిస్తే మిమ్మల్ని తిట్టిన తిట్లను కూడా ఆహ్వానిస్తున్నారా? మీ నాయకులు సన్మానం చేయించుకోవడాన్ని విమర్శిస్తున్నారా? దాన్ని కూడా ఆహ్వానిస్తున్నారా? ఢిల్లీ ఎందుకు పోయా సన్మానం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కడే సభ మీద, వేదిక మీద నుంచి ఒక్కడే మాట్లాడతాడు. ఆయన ఇంకొకరిని సభ మీద ఎక్కించుకోలేదు ఇప్పటిదాకా. డెమోక్రసీలో మామూలుగా ఒక పొలిటికల్ పార్టీ సిస్టంలో ఆయన నడవలేదు. అయితే అవన్నీ కూడా మేము ప్రశ్నించాలనుకుంటే చాలా రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అయితే భారతీయ జనతా పార్టీగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మీద కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కానీ విమర్శ అనేటువంటిది, పవన్ కళ్యాణ్ గారు ఒక భిన్నమైన నాయకుడిగా ఏం మనం చూడలేము. ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ. ఆయన ఈరోజు డిక్లేర్ చేశాడు ఎన్నికల్లో పోటీ చేస్తానని. ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల్లోకి వస్తానంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని లేకపోతే బీజేపీ సంబంధించిన నేతలను లేకపోతే ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నేతలను ఏదో విమర్శించినంత మాత్రాన ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకుంటారని ఇంకా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని, వచ్చే ఎన్నికల్లో నా పార్టీని విస్తరించుకుంటానని ఒక రాజకీయ సభ పెట్టినప్పుడు ఇంకా నేనేదో ప్రశ్నిస్తాను, నేనేదో ఇంకొక రాజకీయ పార్టీని విమర్శిస్తాను, మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్ళు, నేను ఒక్కడనే మంచోడంటే ఇంకా అట్లా ఉండదు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు కూడా ఇట్లే నీతివంతమైన మనిషి అని చెప్పి ఎన్నికల్లోకి వచ్చాడు. 57-58 ఎమ్మెల్యేలు గెలిచారు. ఈరోజు 17 నుంచి 18 మంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వచ్చాయి. అట్లా పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఆయన విధానాలు ఏమైనా చెప్పుకోవచ్చు, అదే ఆయనకు హక్కు ఉంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, ఒక రాజకీయ పార్టీగా మేము ఈ రాష్ట్రానికి కొన్ని మంచి పనులు చేశాము, ప్రజల ముందర పెడతాము. 2019లో ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మేము సన్మానం చేయించుకోవాలా, ఊరేగింపులు చేయించుకోవాలా,
సభలు పెట్టాలా అనేటువంటిది మా పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి నిర్ణయం. ప్రజలు సన్మానం చేస్తే చేయించుకుంటాం. ఈ రాష్ట్రానికి మంచి చేసే సందర్భంలో ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీగా 2019 ఎన్నికలకు వస్తానన్నాడు. ఆయన ఒక ప్రాంతీయ పార్టీని అనౌన్స్ చేసుకున్నాడు, స్వాగతిస్తున్నాం. నేను ఆయన చేసిన విమర్శల జోలికి విశ్వవర్ధన్ రెడ్డి గారు, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు చెప్తున్నట్టు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాదు. విశ్వవర్ధన్ రెడ్డి గారు, మీకు రెండు ప్రశ్నలు నావి. ఒకటి, భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రజలు సన్మానం చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. పవన్ కళ్యాణ్ అభ్యంతరం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం అధినేతతో సన్మానాలు చేయించుకున్నారు అనేది ఒకటి. రెండవది, మీరు పవన్ కళ్యాణ్ కేజ్రీవాల్తో పోలుస్తూ ఉన్నారు. అంటే రేపు పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చే వాళ్ళు కూడా ఇవాళ కేజ్రీవాల్ పార్టీలో ఎవరైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరైతే నేర చరిత్రలు గల వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళే వస్తారని మీ ఉద్దేశం? ఒకటి, భారతీయ జనతా పార్టీ సభల పరంపర ఇప్పుడు కాదు, రాజమండ్రిలో ప్రారంభమైంది. 3 లక్షల మంది ప్రజలు వచ్చారు, మేము సమాధానం చెప్పాము. విశాఖపట్నంలో వెంకయ్యనాయుడు గారి సభ అయింది, అక్కడ ఎవరు వచ్చారు? ప్రజలు వచ్చారు. విజయవాడలో సభ జరిగింది, ప్రజలు వచ్చారు. తిరుపతిలో సభ జరిగింది, 50,000 మంది వచ్చారు. కాకినాడలో వర్షం వస్తుంటే ప్రజలు వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా నేనేమంటున్నా అంటే, కేజ్రీవాల్ గురించి ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఒక రాజకీయ పార్టీగా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మనం ఏమైనా చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా భవిష్యత్తులో 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్త వహించమని నేను చెప్పాను తప్ప, పవన్ కళ్యాణ్ గారు అట్లా వ్యక్తులు టికెట్ ఇస్తాడు, వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఉంటారు ఆ పార్టీలన్నీ నేను అన్నాను. ఎందుకంటే మనం భవిష్యత్తును మనం ముందుగానే ఊహించుకొని ఆరోపణలు చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. అయితే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తానని చెప్తున్నటువంటి ఒక నాయకుడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేరుగా ఎన్నికలకు వస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తాను, ప్రజా సమస్యల మీద నేను మాట్లాడతానన్నాడు. ఎవ్వరికి ఏం అభ్యంతరం లేదు. అనేక రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, సప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఉన్న రాజకీయ పార్టీలో ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా ఒకటి చేరింది. 2019లో ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీ, ఎవరు, ఏ నాయకుడు, ఎంత విశ్వసనీయత ప్రజల్లో ఉన్నారు. వ్యక్తి ఏమి కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ నాయకుడు అనే విషయాన్ని గుర్తు చేస్తాను. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జనసేన పార్టీ ఉంది. ఆయన వ్యక్తిగా కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీగానే, ఒక రాజకీయ నాయకుడుగానే బీజేపీతోనూ టీడీపీతోనూ జతకట్టారు. ఒక పార్టీగానే జనసేన అనేటటువంటి దాంతో 2014 ఎన్నికల్లో ఆయన నేను పోటీ చేయడం రాజకీయ నాయకుడే కదా. అప్పుడు రాజకీయ నాయకుడు అయిపోయి ఇప్పుడు కాకపోవడానికి ఏం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం అనేటటువంటిది ఒకటే కొత్త అంశం తప్ప మిగతాది ఏది కూడా పాత అంశమే. మీ కూటమిలో ఒక పార్టీ అది జనసేన అనేటటువంటిది. మీరు ఆ రోజు చెప్పింది మేము మా ముగ్గురిది కూటమి అన్నారు ఆ రోజున. టీడీపీ, బీజేపీ, జనసేన అనేటటువంటి ఒక కూటమిగా మీరు ఆ రోజు ఎన్నికల్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ ఎవరో తెలియనట్టు, ఇవాళ ఏదో ఆయన హఠాత్తుగా రాజకీయ నాయకుడు అయిపోయినట్టు ఇవాళ మాట్లాడడం అనేటటువంటి కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఆయన ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ నేను అడిగాను ఇంకా ఇవ్వలేదు అనేటటువంటి మాట మాట్లాడారు. అసలు మీరు మిత్రపక్షంగా ఆయన చూస్తున్నారా లేదా? మీరు కూటమిగా వెళ్ళారు, ఆ కూటమి బ్రేక్ అవ్వడానికి మీరేమన్నా తొందరపడుతున్నారా? లేకపోతే మోదీ గారి ఇంటర్వ్యూ కూడా దొరకనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కల్పిస్తున్నారు? ఓకే, చెప్పండి విష్ణు. సరే, ఇప్పుడు అమర్ గారు ఒకటి మా సోదరు అడిగినట్లు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు కృషి చేశాడు. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పండి మీరు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో 2014 ఎన్నికల్లో మా కూటమిలో సభ్యుడు. అందుకే మేము భారత ప్రధానమంత్రి ఎన్నిక సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చాము. ఆయన మేము ఢిల్లీకి ఆహ్వానించాము. మా ఆల్ పార్టీ మీటింగ్లో కూడా కూర్చున్నాం. అయితే ఈ 1.5-2 సంవత్సరాల కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైఖరి భారతీయ జనతా పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించడం, లేదా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వ్యతిరేకించిన కారణంగా సరిగ్గా 15 రోజుల కిందట బీజేపీ జాతీయ నాయకులు, మా పార్టీ జాతీయ కార్యదర్శి అధికారికమైన ప్రకటన చేశాడు. ఇప్పటికీ జనసేన అనేటువంటి పార్టీ 2014 ఎన్నికల్లో మాకు మద్దతు ఇచ్చింది, మాకు భావసారూప్యత కలిగిన పార్టీగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మాకు ఏ రకంగా కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రోజుకు మాకు మిత్రపక్షం అనేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఏదైతే అపాయింట్మెంట్ ఏదైతే ఉన్నాడో ఆయన ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడగడానికి అర్హుడు. ప్రధానమంత్రి గారు కూడా ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా అర్హుడు. కాబట్టి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు కూడా ప్రధానమంత్రి గారు కూడా పిలుస్తారు, ఈయన అభిప్రాయాలు కూడా వింటారు. ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్
అవసరం ఉందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక Okay. రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోయారు, అనేక మంది నాయకులకు పర్మిషన్లు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు. ఓకే కానీ దేశంలో క్రిస్టల్ వారి మిస్సైల్ ఒక ప్రభావవంతమైన కీటకనాశిని. మిస్సైలే అడగండి, మిస్సైలే వాడండి. అసలైన మిసైల్ కి గుర్తింపు 2 ఖడ్గాల గుర్తు. రే మన రూల్సే కదా, మనలో ఎవరు చెల్లిలైనా మనందరు చెల్లిలేగా. కానీ చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ మనకు చెల్లెం కాదుగా. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదామీ. ఏంటి మీ ఓడు ఉద్యోగం చేయను వ్యాపారమే చేస్తాను అంటున్నాడంట. మా ఓడు చెప్పాడండి. అవును, నలుగురిలో నారాయణలా కాకుండా నలుగురికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాడు. మరి పెట్టుకోవడం మా వాడి వ్యాపారం కోసమేగా నేను ఇన్నాళ్ళు కపిల్ చిట్ ఫండ్స్ లో పొదుపు చేసింది. కపిల్ చిట్ ఫండ్ మీ కలలకు సాకారం. కలుస్తాను కానీ ఉండను. అత్తమ్మ, ఇప్పుడిక నేను ఇక్కడే ఉంటాను. ఇంటిని గృహంగా మారుస్తుంది షాలిమార్ పెయింట్స్. కలర్ మీవి, రంగులు మావి. బసురా క్రాప్ కేర్ వారి సంజీవిని లాంటి ఆర్గానిక్ శక్తిమాన్ని వాడండి. మొక్కకు కావలసిన శక్తిని అందించండి. ఇది పంటకు బలం, రైతుకు వరం. ఆర్గానిక్ శక్తిమాన్. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనతో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు మీ పార్టీ మీద కూడా. మీరు సన్మానాలు చేయించుకుంటారు, ఆ ప్రత్యేక హోదా ఎగ్గొట్టి ప్రత్యేక ప్యాకేజ్ అని ఇచ్చి ఒక బట్ట గప్పి ఏదో ఇచ్చేసి, మామూలుగా వచ్చే వాటినే మీరు ఒక బట్ట గప్పి తీసుకొచ్చుకో ఇది మీకు ప్రత్యేక ప్యాకేజ్ అని ఇచ్చి మీరు సన్మానాలు చేయించుకుంటారా అని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దొరకడం లేదట వారికి. ఏమిటి ఇదంతా? ఒకటి ఇప్పుడే మన మల్లాది విష్ణు గారు మాట్లాడేది కూడా నేను విన్నాను. ఒకటి అనంతపూర్లో పవన్ గారి సభ నేను ఈరోజు మొత్తం గమనించడం జరిగింది. అయితే ఆయన ఒక 2 విషయాలు అయితే మనం గమనిస్తే అమర్ గారు, ఒకటి రాయలసీమలో కరువు విషయంలో కానీ, లేదా అనంతపురం జిల్లా కరువుకు సంబంధించిన విషయంలో కానీ, ఇవన్నీ అనేక విషయాల్లో ఆయన స్మరించడం జరిగింది. నేనైతే ఆయన అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నా కూడా. నిజంగా కూడా రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన మాట్లాడినటువంటి అంశం అయితే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. మిమ్మల్ని తిట్టిన తిట్లకు కూడా స్వాగతం. రాజకీయ అంశంగా గమనిస్తే మిమ్మల్ని తిట్టిన తిట్లను కూడా ఆహ్వానిస్తున్నారా? మీ నాయకులు సన్మానం చేయించుకోవడాన్ని విమర్శిస్తున్నారా? దాన్ని కూడా ఆహ్వానిస్తున్నారా? ఢిల్లీ ఎందుకు పోయా సన్మానం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కడే సభ మీద, వేదిక మీద నుంచి ఒక్కడే మాట్లాడతాడు. ఆయన ఇంకొకరిని సభ మీద ఎక్కించుకోలేదు ఇప్పటిదాకా. డెమోక్రసీలో మామూలుగా ఒక పొలిటికల్ పార్టీ సిస్టంలో ఆయన నడవలేదు. అయితే అవన్నీ కూడా మేము ప్రశ్నించాలనుకుంటే చాలా రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అయితే భారతీయ జనతా పార్టీగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మీద కానీ, లేదా ఇతర రాజకీయ పార్టీలు కానీ విమర్శ అనేటువంటిది, పవన్ కళ్యాణ్ గారు ఒక భిన్నమైన నాయకుడిగా ఏం మనం చూడలేము. ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ. ఆయన ఈరోజు డిక్లేర్ చేశాడు ఎన్నికల్లో పోటీ చేస్తానని. ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల్లోకి వస్తానంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని, లేకపోతే బీజేపీ సంబంధించిన నేతలను, లేకపోతే ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నేతలను ఏదో విమర్శించినంత మాత్రాన ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకుంటారని ఇంకా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని, వచ్చే ఎన్నికల్లో నా పార్టీని విస్తరించుకుంటానని ఒక రాజకీయ సభ పెట్టినప్పుడు ఇంకా నేనేదో ప్రశ్నిస్తాను, నేనేదో ఇంకొక రాజకీయ పార్టీని విమర్శిస్తాను, మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్ళు, నేను ఒక్కడనే మంచోడంటే ఇంకా అట్లా ఉండదు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు కూడా ఇట్లే నీతివంతమైన మనిషి అని చెప్పి ఎన్నికల్లోకి వచ్చాడు. 57-58 ఎమ్మెల్యేలు గెలిచారు. ఈరోజు 17 నుంచి 18 మంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వచ్చాయి. అట్లా పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఆయన విధానాలు ఏమైనా చెప్పుకోవచ్చు, అదే ఆయనకు హక్కు ఉంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, ఒక రాజకీయ పార్టీగా మేము ఈ రాష్ట్రానికి కొన్ని మంచి పనులు చేశాము, ప్రజల ముందర పెడతాము. 2019లో ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మేము సన్మానం చేయించుకోవాలా, ఊరేగింపులు చేయించుకోవాలా,
సభలు పెట్టాలా అనేటువంటిది మా పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి నిర్ణయం. ప్రజలు సన్మానం చేస్తే చేయించుకుంటాం ఈ రాష్ట్రానికి మంచి చేసే సందర్భంలో. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీగా 2019 ఎన్నికలకు వస్తానన్నాడు. ఆయన ఒక ప్రాంతీయ పార్టీని అనౌన్స్ చేసుకున్నాడు, స్వాగతిస్తున్నాం. నేను ఆయన చేసిన విమర్శల జోలికి విశ్వవర్ధన్ రెడ్డి గారు, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు చెప్తున్నట్టు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాదు. విశ్వవర్ధన్ రెడ్డి గారు, మీకు రెండు ప్రశ్నలు నావి. ఒకటి, భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రజలు సన్మానం చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. పవన్ కళ్యాణ్ అభ్యంతరం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం అధినేతతో సన్మానాలు చేయించుకున్నారు అనేది ఒకటి. రెండవది, మీరు పవన్ కళ్యాణ్ కేజ్రీవాల్తో పోలుస్తూ ఉన్నారు. అంటే రేపు పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చే వాళ్ళు కూడా ఇవాళ కేజ్రీవాల్ పార్టీలో ఎవరైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరైతే నేర చరిత్రలు గల వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళే వస్తారని మీ ఉద్దేశం? ఒకటి, భారతీయ జనతా పార్టీ సభల పరంపర ఇప్పుడు కాదు, రాజమండ్రిలో ప్రారంభమైంది. 3 లక్షల మంది ప్రజలు వచ్చారు, మేము సమాధానం చెప్పాము. విశాఖపట్నంలో వెంకయ్యనాయుడు గారి సభ అయింది, అక్కడ ఎవరు వచ్చారు? ప్రజలు వచ్చారు. విజయవాడలో సభ జరిగింది, ప్రజలు వచ్చారు. తిరుపతిలో సభ జరిగింది, 50,000 మంది వచ్చారు. కాకినాడలో వర్షం వస్తుంటే ప్రజలు వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా నేనేమంటున్నా అంటే, కేజ్రీవాల్ గురించి ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఒక రాజకీయ పార్టీగా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మనం ఏమైనా చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా భవిష్యత్తులో 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్త వహించమని నేను చెప్పాను తప్ప, పవన్ కళ్యాణ్ గారు అట్లా వ్యక్తులు టికెట్ ఇస్తాడు, వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఉంటారు ఆ పార్టీలో అని నేను అన్నాను. ఎందుకంటే మన భవిష్యత్తును మనం ముందుగానే ఊహించుకొని ఆరోపణలు చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. అయితే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తానని చెప్తున్నటువంటి ఒక నాయకుడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేరుగా ఎన్నికలకు వస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తాను, ప్రజా సమస్యల మీద నేను మాట్లాడతానన్నాడు. ఎవ్వరికి ఏం అభ్యంతరం లేదు. అనేక రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, సప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఉన్న రాజకీయ పార్టీలో ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా ఒకటి చేరింది. 2019లో ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీ, ఎవరు, ఏ నాయకుడు, ఎంత విశ్వసనీయత ప్రజల్లో అతీతమైన వ్యక్తి ఏమి కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ నాయకుడు అనే విషయాన్ని గుర్తు చేస్తారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జనసేన పార్టీ ఉంది, ఆయన వ్యక్తిగా కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీగానే, ఒక రాజకీయ నాయకుడుగానే బీజేపీతోనూ టీడీపీతోనూ జతకట్టారు. ఒక పార్టీగానే జనసేన అనేటటువంటి దాంతో 2014 ఎన్నికల్లో ఆయన నేను పోటీ చేయడం రాజకీయ నాయకుడే కదా. అప్పుడు రాజకీయ నాయకుడు అయిపోయి ఇప్పుడు కాకపోవడానికి ఏం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం అనేటటువంటిది ఒకటే కొత్త అంశం తప్ప మిగతాది ఏది కూడా పాత అంశమే. మీ కూటమిలో ఒక పార్టీ అది జనసేన అనేటటువంటిది. మీరు ఆ రోజు చెప్పింది మేము మా ముగ్గురిది కూటమి అన్నారు ఆ రోజున. టీడీపీ, బీజేపీ, జనసేన అనేటటువంటి ఒక కూటమిగా మీరు ఆ రోజు ఎన్నికల్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ ఎవరో తెలియనట్టు, ఇవాళ ఏదో ఆయన హఠాత్తుగా రాజకీయ నాయకుడు అయిపోయినట్టు ఇవాళ మాట్లాడడం అనేటటువంటి కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఆయన ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ నేను అడిగాను ఇంకా ఇవ్వలేదు అనేటటువంటి మాట మాట్లాడారు. అసలు మీరు మిత్రపక్షంగా ఆయన చూస్తున్నారా లేదా? మీరు కూటమిగా వెళ్ళారు, ఆ కూటమి బ్రేక్ అవ్వడానికి మీరేమన్నా తొందరపడుతున్నారా? లేకపోతే మోదీ గారి ఇంటర్వ్యూ కూడా దొరకనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కల్పిస్తున్నారు? ఓకే, చెప్పండి విష్ణు. సార్ ఇప్పుడు అమర్ గారు, ఒకటి మా సోదరు అడిగినట్లు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు కృషి చేశాడు. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పండి మీరు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో 2014 ఎన్నికల్లో మా కూటమిలో సభ్యుడు. అందుకే మేము భారత ప్రధానమంత్రి ఎన్నిక సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చాము. ఆయన మేము ఢిల్లీకి ఆహ్వానించాము. మా ఆల్ పార్టీ మీటింగ్లో కూడా కూర్చున్నాం. అయితే ఈ 1.5-2 సంవత్సరాల కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైఖరి భారతీయ జనతా పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించడం, లేదా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వ్యతిరేకించిన కారణంగా సరిగ్గా 15 రోజుల కిందట బీజేపీ జాతీయ నాయకులు, మా పార్టీ జాతీయ కార్యదర్శి అధికారికమైన ప్రకటన చేశాడు. ఇప్పటికీ జనసేన అనేటువంటి పార్టీ 2014 ఎన్నికల్లో మాకు మద్దతు ఇచ్చింది, మాకు భావసారూప్యత కలిగిన పార్టీగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మాకు ఏ రకంగా కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రోజుకు మాకు మిత్రపక్షం అనేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఏదైతే అపాయింట్మెంట్ ఏదైతే ఉన్నాడో ఆయన ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడగడానికి అర్హుడు. ప్రధానమంత్రి గారు కూడా ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా అర్హుడు. కాబట్టి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు కూడా ప్రధానమంత్రి గారు కూడా పిలుస్తారు, ఈయన అభిప్రాయాలు కూడా వింటారు. ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్
అవసరం ఉందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక Okay. రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోయారు, అనేక మంది నాయకులకు పర్మిషన్లు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు. Okay. కాబట్టి దేశంలో విష్ణు, వచ్చిన please నేతలు wait. ఎవరైనా వెళ్ళొచ్చు, విష్ణు. ప్రధానమంత్రిని కలవచ్చు, విష్ణు ప్లీజ్ వెయిట్. ఒకసారి మనం అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. అయ్యా ఒక్క నిమిషం, మనం అనంతపురంలో ఇవాళ సభ జరిగిన దగ్గర నుంచి జనసేన ప్రతినిధి భవానీ రవికుమార్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. ఒకసారి రవికుమార్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ ప్రజలు సీరియస్గా తీసుకోరు అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. ముందుగా సార్ విశ్వనాథ్ గారు నమస్కారం అండి. చెప్పండి. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి, ఇంత మాకు మిత్రపక్షం లేదు అది ఇది అని. ఇదే మాట మీరు గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు చెప్పినట్టయితే మరి బీజేపీ గెలిచేదో లేదో, లేదు మన దానికి కూటమికి సంబంధించి తెలుగుదేశం గెలిచేదో లేదో మేము చూసేవాళ్ళమండి. తర్వాత ఈ పొద్దు పవన్ కళ్యాణ్ తోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నిలబడిందని మేము పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ చెప్పుకుంటున్నామండి. కానీ మీరు చెప్పుకుంటున్నారు, కానీ మరి మీరు చెప్పిన పనులేవే వాళ్ళు చేయడం లేదు కదా తెలుగుదేశం వారు ప్రజలకు సంబంధించి. మా నాయకుడు అదే కదండి ఈ రోజు ప్రశ్నిస్తున్నాడు మమ్మల్ని, మీ అందరినీ. మీరు ప్రధానమంత్రి గారేమో మాట చెప్తారు, ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ ఇచ్చారు. వారు ఇంకో మాట అంటున్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఇంకొక పొలిటికల్ పార్టీ, చాలా ప్రాంతీయ పార్టీలున్నాయి, ఉప ప్రాంతీయ పార్టీలున్నాయి, అందులో ఇదొకటి అంటున్నారు. నేను చెప్పిన కంటెంట్ కూడా అదే, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ తీసుకోవాలంటే వ్యక్తిగా రవికుమార్ గారు చెప్పండి. గతంలో ఉన్న రాజకీయ ప్రాంతీయ పార్టీలకి భిన్నంగా కొత్త రాజకీయాలకు నాంది పలకడానికి జనసేన వస్తోందండి. 2019 నుంచి మా పరిపాలన ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాం. తర్వాత ఇప్పుడు రాబోయే 10 జిల్లాలలో సభల ద్వారా కూడా ఆయన ఏం చెప్తారో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కలుస్తాం. కానీ ఇక్కడ రవికుమార్ గారు ఒక ప్రచారం ఏమున్నదంటే, తెలుగుదేశం పార్టీ లేదా తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అధికార పక్ష వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసం పవన్ కళ్యాణ్ ముందుకు తెస్తున్నారు ఈ పార్టీ ద్వారా, జనసేన ద్వారా అనే ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్ మీద కానీ జనసేన మీద కానీ ఇతని వాళ్ళు మాత్రం చెప్తున్న మాట్లాడుతున్నారని నేను చెప్తున్నానండి. ఇది దీంట్లో ఏ మాత్రం నిజం లేదని అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ రవికుమార్ గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడినందుకు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, రవికుమార్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, మా పరిపాలన ఎట్లా ఉంటుందో చూపిస్తాం 2019లో అంటున్నారు. మరి ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీగా 2019 ఎన్నికలకు వస్తాను అన్ని తర్వాత ఆయన విధి విధానాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎన్నికల మేనిఫెస్టో, పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ యొక్క వ్యూహము, ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయ పార్టీకి ఉన్నటువంటి పొలిటికల్ వ్యాక్యూము, ఇవన్నీ ఆధారపడతాయి. 2019 ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు ఈ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారనుకోండి, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్కటే సూటి ప్రశ్న, నిజంగా కూడా ఆయన అధికారంలోకి వస్తాడు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ రాజకీయ శూన్యత ఉందా? చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రాజకీయ శూన్యత ఉందా మీరు అన్నట్టు? ఒక్కటి అమర్ గారు చెప్పండి. ఒక్కటి అమర్ గారు, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక జనాకర్షణ నేత. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో మనం ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూడా ప్రజలు ఆయన దగ్గరికి వస్తారు, యువకులు ఆయన దగ్గరికి వస్తారు. కాబట్టి రాజకీయాలు ఏంటంటే 18 మంది శాసనసభ్యులు చిరంజీవి గారు పార్టీ పెట్టి గెలిచాడు. గెలిచిన సందర్భంలో ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల మ్యాజిక్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేకూర్చింది. ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భిన్నమైన రాజకీయాలు తీసుకొస్తారంటున్నాడు. ఒకవేళ నిజంగా ఈ రాష్ట్రంలో ఆయన కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ గెలిచేంత రాజకీయ పరిణితితోటి వస్తే స్వాగతించవచ్చు. లేదనుకోండి, ఆయనకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయో, ఎన్ని సీట్లు గెలుస్తాయో, ఏ రాజకీయ పార్టీకి నష్టం కలుగుతుంది అనేటువంటిది ఇప్పటికిప్పుడు అంచనా వేయడం అనేటువంటిది రాజకీయ విధానాలతో ఆయన రాష్ట్ర కమిటీ ప్రకటించాలి, దగ్గర చేర్చుకోవాలి, ఆయన ముందుకు వెళ్ళాలి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను మీతో విషయంలో ఏకీభవిస్తాను. ఏమిటంటే ఆయన పరిణతి చెంది ఆయన రాజకీయాల్లో సక్సెస్ ఆయన అధికారంలోకి వచ్చినా, తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ఇంకోళ్ళ అధికారంలోకి వచ్చినా భారతీయ జనతా పార్టీకి పెద్ద తేడా ఉండదు కదా ఆంధ్రప్రదేశ్లో. మనం మల్లాది విష్ణు గారు చాలా మంది మాట్లాడుతూ అంటున్నారు, వారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ.
భారతీయ జనతా పార్టీ 13 రాష్ట్రాల అధికారంలో ఉంది. ఈ దేశంలో 282 సీట్లు గెలిచినటువంటి రాజకీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో మా వ్యూహాలు మాకున్నాయి. ఈ నెల 26వ తేదీన అమిత్ షా గారు వస్తున్నారు. తాడేపల్లిగూడలో సభ పెడుతున్నాము. జనవరి 3వ తేదీన ప్రధానమంత్రి వస్తున్నాడు. తిరుపతిలో సభ పెడుతున్నాము. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2019కి మా వ్యూహం ఉంది. ఒక బలమైన నీతివంతమైనటువంటి నేతృత్వంలో ముందుకు ఒకసారి మనం మల్లాది విష్ణు గారితో మాట్లాడదాం. విష్ణు గారు చెప్పండి సార్. ఇప్పుడు విష్ణు మాట్లాడేటటువంటి మాటలు చూస్తే మొన్న బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ బాధ్యులు విజయవాడ వేదిక తీసుకుని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినటువంటి మాటల్ని మనం ఒకసారి పరిశీలిస్తే తెలుగుదేశం యూజ్ అండ్ త్రో విధానం భారతీయ జనతా పార్టీ కూడా అంటుకుంది. ఎందుకంటే ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఆ రోజున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయకపోతే ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఇద్దరు కూటమి ఉండేది కదా ఆంధ్ర రాష్ట్రంలో. అది ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందాక మీరు మాట్లాడినట్టు నేను ఆ రోజు నా కులాలు మతాలు కూడా చూసుకోకుండా నేను ఆ పార్టీని సపోర్ట్ చేశానని చెప్పి మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మనమంతా అవగతమవుతుంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి 83 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన వర్గానికి సంబంధించి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా దూరంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా 1988లో రంగా గారి హత్య జరిగిన తర్వాత ఆ సామాజిక వర్గం మొత్తం కూడా తెలుగుదేశానికి దూరంగా ఉంది. ఒక విపత్కర పరిస్థితిలో రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడంతో ఈయన అనివార్యమని చెప్పి ఆయన సపోర్ట్ చేశాడు. కాబట్టి ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశము ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి వేదికలో తిరుపతిలో కానీ వైజాగ్లో కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇవ్వలేకపోయారో కనీసం మీరు పవన్ కళ్యాణ్ గారిని కాన్ఫరెన్స్లో తీసుకుని చెప్పారా? మీరు ప్యాకేజ్ ఇవ్వడము, చంద్రబాబు నాయుడు గారు సన్మానాలు చేయడము, దాన్ని ప్రశ్నిస్తేనేమో మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా తిడతారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో విష్ణు గారు ఒక మాట, ఇప్పుడు జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన ఒక రఘువీరారెడ్డి మాట్లాడినా ప్రశ్నించినా, లేదా 67 మంది సభ్యుల్ని గెలిపించుకొని 4 లక్షల ఓట్ల తేడాతో అధికారం కోల్పోయి బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రోజు పొద్దున్న లేస్తే అడుగుతున్నా పట్టించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్తే ఎందుకు మాట్లాడాలి సార్? ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే పవన్ కళ్యాణ్ లేకపోతే కాపు సామాజిక వర్గము యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓటు వేసేది. 13 జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ 13 జిల్లాలు కొత్త నూతన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలను బట్టి ఆ సామాజిక వర్గం రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి ఎక్కడ దూరం అయిపోతుందో అని చెప్పని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు తిట్టినా కూడా క్యాబినెట్లో కానీ సిఎల్పిలో కానీ ఆఫీసులో కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ విషయంలో మీరు తొందరపడద్దు, మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం అవినీతిమయమైపోయింది. ఈ ప్రభుత్వం రాజధాని విషయంలో ప్రాంతీయ అసమానతలకు దారి తీసింది. ప్యాకేజీ ఇవ్వడంలో ఎందుకు సన్మానాలు చేశారు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు తప్ప తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ మీద దాడి చేయట్లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన గెలుపులో భాగస్వామ్యంగా ఉన్నారు. ఆయన సామాజిక వర్గానికి భయపడి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ ఆచితూచి అడుగు వేస్తుంది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సభలో 3 ప్రశ్నలు, ఒకటి ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటిది ఒకటి మాట్లాడారు, 2 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి మాట్లాడారు, 3 రాజధానులకు సంబంధించినటువంటి విషయం మాట్లాడారు. ఆ రాజధాని అనేటటువంటి ఒక ఫెయిర్గా పారదర్శకంగా జరగడం లేదు, అది రాయలసీమకు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చాలా దూరంగా ఉంది, ప్రాంతీయ అసమానతలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఇన్ని మాట్లాడారు. ఇన్ని మాట్లాడిన తర్వాత ఇవాళ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా చెప్పాలి. ఏదో మేము అప్పుడేదో కలిసాము, జనసేన అనేటటువంటి ఒక వ్యక్తి అప్పటికి ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఇట్లా లైట్గా మాట్లాడడం అనేటటువంటి కరెక్ట్ కాదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రజల్లో ఒక కూటమిగా వెళ్ళినప్పుడు కూటమి బాధ్యత వహించాల్సిందే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే కొన్ని ఇష్యూస్ రేజ్ చేస్తే అదేదో అసలు తెలియని విషయంలాగా, అసలు ఆయన ఏదో పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడే విషయాలే తప్ప మేము రెస్పాండ్ అవ్వాల్సినటువంటి విషయాలు కాదన్నట్లుగా టీడీపీ బీజేపీ 2 కూడా ఒక డ్రామా ఆడుతున్నాయి. ఇవాళ ప్రత్యేక హోదా అనేటటువంటిది ఒక పబ్లిక్ ఇష్యూ. ఇవాళ మీరు మర్చిపోయినా, చంద్రబాబు గారు మర్చిపోవాలని చెప్పి మీరు ఎంత బలంగా అనుకున్నా
దాన్ని అదే లైవ్లీగా ఉంది ఇక్కడ. అది ముగిసిన కథ అని వెంకయ్యనాయుడు గారు చెప్పారు. ముగిసిన కథ కాదు మళ్ళీ అనేటటువంటిది మీ చాప్టరే ముగుస్తుంది అనేటటువంటిది మేము చెప్తున్నాం. ప్రత్యేక హోదా అనేటటువంటి దాని గురించి మాట్లాడకపోతే, అది ఇవ్వకపోతే మీ అధ్యాయం ముగిసిపోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి పరిస్థితి పట్టిందో ఇవాళ ఈ కూటమికి కూడా, బీజేపీ టీడీపీ కూటమికి కూడా అదే పరిస్థితి పడుతుంది అనేటటువంటిది ఇవాళ మేము మాట్లాడుతున్నటువంటి. ఇవాళ ఎవరు ఏం మాట్లాడినా సరే అపోజిషన్స్ మాట్లాడుతున్నాయి అనేటటువంటి కాదు, ప్రజల న్యాయమైనగా డిమాండ్ ఉందా లేదా అనేటటువంటి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద మాట్లాడకుండా అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఏదో మీటింగ్లు పెట్టుకుంటా పోతాడు అనేటటువంటి ఇదిగా మాట్లాడడం అనేటటువంటి కరెక్ట్ కాదు. అసలు మీరు ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా తీసుకుని వచ్చారు? మీరంతటా మీరు ఇంటికి వెళ్ళి మాట్లాడి ఆయన తీసుకొచ్చి ఎన్నికల్లో వాడు ఇవాళ ఒక కరివేపాకులాగా పక్కన పడేద్దాం అనేటటువంటి వైఖరి తీసుకుంటున్నారు. రైట్, మనం ఒకసారి అసలు పవన్ కళ్యాణ్కు మనసుకి తోస్తే చేస్తాడు అని ఒక ప్రచారం ఉంటుంది. అట్లా వచ్చారా యాదృచ్ఛికంగా, లేకపోతే ఈయన వెనకాల ఏమైనా పథకం ఉందా అనేది కూడా మాట్లాడుకుందాం. శ్రీనివాసరావు గారిని అడుగుదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నాం. పవన్ కళ్యాణ్కి ఇంకా ప్రజల మీద నమ్మకం కుదిరినట్లేదు. ఆయన వాళ్ళ అనంతపురం సభలో మాట్లాడుతూ ప్రజల మీద మీరు నాతో ఉంటారో లేదో కానీ నేను మాత్రం మీతో ఉంటాను అని 2 సార్లు ఆయన అన్నారు. అంటే ఆయనకు పూర్తిగా ప్రజల మీద విశ్వాసం కలిగినట్లేదు. శ్రీనివాసరావు గారు ఒకటి చెప్పండి, ఇటీవలి కాలం అంటే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనేది ఈ కూటమిలో ప్రవేశించడం అనేది కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లని చేయడం కోసం, ఆకర్షించడం కోసం అనేది అందరికీ తెలుసు. దానివల్ల లాభం జరిగింది ఆ కూటమికి అని కూడా అందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత పరిణామాలు చూసినప్పుడు ముదగడ పద్మనాభం ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, ఉద్యమాలు చేసినవాడు, గతంలో తెలుగుదేశంలో చురుగ్గా ఉన్నవాడు, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన ఒక సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నవారు. ఆయన ఉద్యమం ప్రారంభించి దాన్ని ఉధృతం చేస్తున్న క్రమంలో ఇవాళ పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గానికి సంబంధించి మళ్ళీ బయటకు వచ్చి అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శించడం అనే దాన్ని ఒక స్కీమ్గా చూస్తున్నారా, లేక ఆయన ఏదో మనసుతో వచ్చింది బయటకు వచ్చి నేను పోటీ చేస్తా అంటున్నాడా? ఇప్పుడు మనం మామూలుగా రాజకీయ నాయకులని గురించి మాట్లాడుకునేటప్పుడు ఓట్ గెట్టర్ అనే ఒక పదం వాడుతుంటామండి. అంటే అతనికి ఎంత ఉంది, జనం నుంచి ఎన్ని ఓట్లు రాబట్టుకోగలుగుతాడు అనేది అతని నాయకత్వ ప్రతిభకి విశ్వాసం లేనట్టుంది. నేను అదే చెప్పబోతున్నాను. ఈయన 2014 కంటే ముందు పార్టీ పెట్టారు, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు, దానికి బహుశా సింబల్ కూడా వచ్చినట్టుంది. ఇవన్నీ పక్కన పెడదాం. 2014 ఎలక్షన్లో గెలుస్తారా లేదా ఓటమి అనేది పెట్టుకోకుండా అసలు ఆ ఎలక్షన్లో అసలు ఆయన కంటెస్ట్ చేయలేదు. అసలు ఇంతవరకు ఏ ఎలక్షన్లో కూడా తర్వాత జరిగిన చిన్న పెద్ద ఎక్కడ కూడా ఆయన ఎన్నికల్లోకి రాలేదు, అడుగు పెట్టలేదు. కానీ మొదటిసారి వరకు కూడా ఆయన ఏం చెప్తూ వచ్చారంటే నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, పోటీలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు అని చెప్తూ వచ్చిన ఆ ఒక విషయంలో నేను ఒక మాట చెప్పదలుచున్నాను. ఆయన ఓట్ గెట్టరో అవునో కాదో ఆయనకి తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే ఆయన ఎలక్షన్లకు పోయినప్పుడు ప్రజలు వేసే ఓట్లను బట్టి తెలుస్తుంది. కానీ అది నిరూపించాల్సింది ప్రజలు. ఇంతవరకు అది నిరూపితం కాలేదు. కానీ అది నిరూపితం కాకపోయినా కూడా అతను ఓట్ గెట్టరు, ఇతను మంచి ఫోర్సు అని గమనించిన వాడు ఇద్దరు. వాళ్ళు మోడీ గారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో సందేహం లేదు. కానీ ఒకటి శ్రీనివాసరావు గారు, నిజంగా చెబుతాను, నా సందేహం ఒకటి ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు చిరంజీవి పవన్ కళ్యాణ్ కంటే కూడా సీనియర్ నటుడు, అంతకంటే ఎక్కువ జనాకర్షణ వ్యక్తి, చాలా సీనియర్ హీరో, ఆయన పార్టీ పెట్టి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మొత్తం ప్రచారంలో తాను భాగమై తిరిగినవాడు పవన్ కళ్యాణ్. కానీ అప్పుడేం ఫలితాలు కనిపించలేదు. 2014లో ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏంటంటే అప్పుడు మన పవన్ కళ్యాణ్ ప్రచారం కాదు, రాజకీయ శూన్యత లేదు. రాజశేఖర రెడ్డి గారు అనుసరించిన కొన్ని పథకాలు ప్రజల్లోకి వెళ్ళి అలా ఉన్నాయి. ఆ టైంలో ఎవరు ప్రవేశించినా కూడా 2014 నాటికి ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ శూన్యత తర్వాత వచ్చేసరికి ఏమైతుందంటే తర్వాత విభజన ఒకటి వచ్చింది. ఇవన్నీ తర్వాత రాజకీయ శూన్యతను కానీ రాజకీయ అవసరాలు పెరిగినాయి. అక్కడ విభజన నిర్ణయం తర్వాత జరిగిన ఎలక్షన్లు జరిగిన తర్వాత విభజన చేస్తుంటే అది ఇంకో రకంగా ఉండేది. కానీ విభజన నిర్ణయం ప్రకటించిన తర్వాత ఎలక్షన్లు పెట్టడం వల్ల రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయిన మాట వాస్తవం. దాంట్లో ఓట్ గెట్టర్గా ఆయన గుర్తించింది ఇద్దరు, ఒకటి టీడీపీ పార్టీ, ఒకటి భారతీయ జనతా పార్టీ. అందుకనే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి ఈయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకున్న వ్యక్తుల్లో ఈయన ఒకడు. ఇవాళ ఆయన ఇంటర్వ్యూ దొరకట్లేదని నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే వాళ్ళు ఈయన మీద ఏం పెట్టుకున్నారో తెలియదు కానివ్వండి, ఈయన పట్ల వాళ్ళ అభిప్రాయాలు కొద్దిగా మారుతున్నాయేమో అనుకోవడానికి ఇది ఒక చిన్న
ఇప్పుడైనా అంతే కదండి. ఇప్పుడు మామూలుగా ఎవరి దగ్గర కనుక పోయి మనం మిమ్మల్ని కలుద్దాం అనుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే పెద్దగా కలుపుకుంటేనేమో 2019 నాటి relations serious గా బాగున్నట్టు. తీసుకోకపోవచ్చు వీళ్ళని అర్థం కొద్దిగా అవుతుంది. ఎడం పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే వెంటనే ఇంటర్వ్యూలు దొరకవు. అదే ఒక ఫస్ట్ ఇండికేషన్ ఇన్ పాలిటిక్స్. అది ఏమన్నా జరుగుతున్నదా, ఏమన్నా ఎడం ఏర్పడుతుందా, కానీ ఇంకోటి రెండో ఎడం జరగట్లా. ఇక్కడ రెండు ఉన్నాయి అక్కడ ఫోర్సెస్, ఒకటి బీజేపీ ఒకటి టీడీపీ. టీడీపీకిను ఈ పవన్ కళ్యాణ్ దానికి మధ్య అంత ఎడం కనపట్లేదు. ఎందుకంటే ఆ యువతల పక్క అవతల పక్క మాట్లాడే దాంట్లో కానీ ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద అన్నారు. ఆయన ప్రభుత్వం మీద కూడా ఆయన అన్నారు పైగా మేము కూలగొడతాం అనే మాట కూడా వచ్చింది. కానీ నేననేది ఏంటంటే అవతల పక్క నుంచి అంతే దాష్టికంగా రావట్లేదు. ఇప్పటి వరకు కూడా ఆ రకమైనటువంటి ఒక మిత్రధర్మాన్ని అందరూ పాటిస్తున్నారని చెప్పి మనం అనుకోవాలి. కానీ ఈ మిత్రధర్మం ఎన్నాళ్ళు ఉంటుంది? ఇంకొక 4 మీటింగులు జరిగిన తర్వాత ఈయన ఫోర్స్ పెంచాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు తప్పనిసరిగా అదే ఫోర్స్ తోటి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్పండి విష్ణువర్ధన్ రెడ్డి. సార్ ఒక్కటి నేను మన శ్రీనివాసరావు గారు మాట్లాడిన సందర్భంలో ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మా మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ కొన్ని ఏదైనా మంచి చెడులు ఉంటే మా ప్లాట్ఫామ్ మీద మాట్లాడినప్పుడు మా మిత్రపక్షాలు అవుతాయి. ఆయన బహిరంగంగా బయటకు వచ్చి ఒక అంశం మీద విభేదించాడు. విభేదించిన తర్వాత ఆయన మా పార్టీని మా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఈ సందర్భంలో మాకు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కొంత దూరం జరిగింది. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మాకు సహకరించలేదు, మాకు పని చేయలేదు, ఆయన వల్ల మాకు ఉపయోగం లేదని మేము ఎవరు ఏం మాట్లాడడం లేదు. ఈరోజు 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు వచ్చిన రాజకీయ మార్పుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అతను సొంతంగా 2019 ఎన్నికలు వెళ్ళాలనుకుంటున్నాడు. అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయము. ఫలితాలు ఎట్లా వస్తాయనేది వేరే సంగతి. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రధానమంత్రి గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మేము ఖచ్చితంగా గౌరవిస్తాము. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదే సందర్భంలో విధానపరమైనటువంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీకి ఒక రకమైన విధానం ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, మల్లాది విష్ణు గారికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఈ రోజు ఈ దేశంలో ఒక నీతివంతమైనటువంటి ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తున్నాము. 95 పూర్తి చేశాము. ఒక 5 అంశాలు మాత్రమే. The discussion is not what is BJP's performance. One second. మనం ఇప్పుడు చర్చ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ గురించి కాదు సార్. పవన్ కళ్యాణ్ విజావి బీజేపీ టీడీపీ రిలేషన్స్ గురించి పద్మ గారు ఒకటి చెప్పండి. వారు అంటున్నారు ఈ 2.5 ఏళ్ల కాలంలో రాజకీయాల్లో వచ్చిన మార్పులు ఎటువంటి మార్పులు వచ్చినాయి అనిపిస్తున్నారు రాజకీయాలు. ఒకటి. రెండవది ముద్రగడ పద్మనాభం గారికి చెక్ పెట్టడం కోసం అని చెప్పి ప్రయత్నాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఇవాళ యాక్టివ్ అవుతున్నాడా? గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన అనేటటువంటిది కూటమిగా చూసినప్పుడు సరే కొన్ని మెరిట్స్ ఉన్నాయి. మోడీ గారి హవా అనేటటువంటిది దేశం అంతా కూడా కొంత ఉండడం, అదేవిధంగా టీడీపీ కూడా అనేక హామీలు ఇవాళ 600 హామీలు ఇచ్చాయి. అందులో మెయిన్గా ఈ రోజున జరుగుతున్నటువంటిది కాపులకు సంబంధించి బీసీ రిజర్వేషన్లో ఇస్తామనేటటువంటిది ఊరూరా తిరిగి చెప్పారు. ప్రత్యేక హోదా, రైతు రుణమాఫీ, కాపుల రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవన్నీ చెప్తూ కూడా ప్రతిదీ ఊరూరా వెళ్ళి మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం అనేటటువంటిది అది మేనిఫెస్టోకు పరిమితం అవ్వలేదు. ప్రతి మీటింగ్లో చంద్రబాబు గారు నొక్కి చెప్పారు. కనుక కాపులు అంటే ఇందాక చర్చ వచ్చింది కనుక కాపు సామాజిక వర్గము ఎందుకు కొన్ని పరిస్థితులు విభజన తర్వాత అనుభవం ఉన్నటువంటి నాయకుడు అనేటటువంటి ప్రచారం చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక శక్తులు ఏకమై ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అనేటటువంటిది విస్తృతంగా చేసింది. అది అండర్ గ్రౌండ్గా జరిగింది కొంత ప్రచారం. అదేవిధంగా కూడా విభజన తర్వాత అసలు చాలా నెగిటివ్ క్యాంపెయిన్ అనేటటువంటి జరిగింది. ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఆయన అసలు కంప్లీట్గా ఇంత బ్యాడ్ ప్రాపగాండా అనేటటువంటిది బహుశా భారత రాజకీయాల్లో ఎదుర్కొన్నటువంటి, సరే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎదుర్కొన్నాడు, కానీ ఇవాళ ఇన్ని వ్యవస్థలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం ఇవన్నీ కూడా దీని ఫలితం. ఇది ఇంత చేసినా కూడా ఎంత పర్సంటేజ్ అంటే ఒక 1% కూడా తేడా లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి దీనిలో పవన్ కళ్యాణ్ గారిది కూడా ఒక తులసి ఆకు బరువు పడ్డట్టుగా ఈయన సహాయం కూడా ఉంది. కానీ ఇవాళ దాన్ని తేల్చాలి. ఏంటి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత గత ఎన్నికల్లో అనేటటువంటిది మరి తెలుగుదేశం వారు ఏమనుకుంటున్నారో బీజేపీ వారు ఏమనుకుంటున్నారో కానీ అన్ని అంశాలతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉపయోగపడ్డారు. కానీ ఎందుక మీరు మాట్లాడిన ప్రజారాజ్యం పెట్టినప్పుడు మరి చిరంజీవి గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నప్పుడు ఎందుకు రాలేదు? ఒక 17% ఓటింగ్ తోటి ఎందుకు ఆ రోజు 2014 ఎందుకు వచ్చింది అంటే ఆయన రాజకీయ శూన్యత అనేటటువంటి
రాజకీయ శూన్యతని విభజన మోడీ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, ఇవన్నీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యతిరేక ప్రచారం, ఇవన్నీ కూడా పనిచేసినాయి. అంతే తప్ప ఇది కేవలం ఒక ఫ్యాక్టర్ అని చెప్పడానికి లేదు. ఇవాళ మేము అడుగుతున్నది ఏంటంటే, జనసేన అనేటటువంటిది మీ కూటమిగా మిమ్మల్ని విమర్శించినంత మాత్రాన, బీజేపీని ఒక మాట అన్నంత మాత్రాన ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు నేను ప్రశ్నిస్తానని కదా ఆ రోజు ఆయన మాట్లాడింది. నేను కాపలాదారునని మాట్లాడాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏమన్నా ఓట్లు వేశారంటే ఎందుకు వేశారు? ఒకవేళ బీజేపీ టీడీపీ అనేటటువంటిది చేయకపోయినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అడుగుతానంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే జనసేన పార్టీ అన్నాడు. సో ఇతను ఒక వాచ్ డాగ్ లాగా ఉంటానని ఆ రోజు అన్నాడు కనుక నమ్మారు. కానీ ఇవాళ ఆ క్యారెక్టర్ లేదు అనేటటువంటిది మీరు మాట్లాడి, ఆయన కూడా నేను ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసాను, నేనేదో పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాను అనేటటువంటి కాదు. అసలు ఈ 2.5 ఏళ్లలో మీరు ఏం క్వశ్చన్ చేశారు? మీరు క్వశ్చన్ చేయడం వల్ల జరిగింది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈ మీరు జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం వల్ల, ఒత్తిడి చేయడం వల్ల రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పడానికి ఒక్క విషయమైనా ఉందా? రైట్, విష్ణువర్ధన్ రెడ్డి గారు సమయం తక్కువగా ఉంది, బ్రీఫ్ గా చెప్పండి. అమర్ గారు ఒక్క నిమిషం కన్క్లూడింగ్ చెప్పండి. నేను మా సోదరికి, మా మల్లాది విష్ణు గారికి ఒక్క విషయాన్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఆయన ఏం మాట్లాడాలనే స్క్రిప్ట్ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఏమైనా రాయిస్తారా? ఆయన పార్టీ ఆయన ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడినాయండి. బీజేపీని తిట్టాలా లేదా ఇంకో మీరు ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతున్నాం మేము. మీరు ఎందుకు అట్లా ఆశిస్తున్నారో నాకు అర్థం కాదు. మీరు ఎందుకు సమాధానం చెప్పడం లేదని అడుగుతున్నామండి. అనుకుంటాయి ఆయన ఎత్తు కూడా ఆయనకుంటుంది. ఆయన రాజకీయ పార్టీ నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడాలో బీజేపీ ప్రతినిధిగా నేను చెప్తే మీరు మాట్లాడతారా? మల్లాది విష్ణు గారు ఏం మాట్లాడాలో నేను చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో. పవన్ కళ్యాణ్ బనపడితేనే మీ భయం కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలనేటటువంటి మనం డిసైడ్ చేయాలి. విష్ణు సమయం అయిపోయింది మనకు. థ్యాంక్ యూ. కానీ ఏం మాట్లాడినా థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ. సమయం అయిపోయింది మనకు. లెట్ మీ గో టు మల్లాది విష్ణు సార్. సమయం అయిపోయింది, చాలా బ్రీఫ్ గా చెప్పండి. వారి సోదరుడు మీ పార్టీలో ఉన్నారు, రేపు ఏమన్నా కాంగ్రెస్ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన కలిసి ఏమన్నా పోతాయి ఆంధ్రలో? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్య. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, కేంద్రంలో ఉన్నటువంటి రాబోయేటటువంటి ఏ పార్టీ అయినా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా పెట్టి వచ్చేటటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అని అంటే సపోర్ట్ చేస్తాము అన్నట్టు మాట్లాడినట్టు చూశాను నేను పేపర్లో. మాట్లాడారు ఇట్లాగే ఇక్కడ పార్టీలకు సంబంధించి ఏమండి మాట్లాడారు ఆయన మాట్లాడారు. నేనేమంటున్నానంటే చెప్పండి పద్మ గారు, చెప్పండి. అదే ఏ నేషనల్ పార్టీ అయినా ఈ ఇష్యూ మాట్లాడకుండా ముందుకు పోవడానికి లేదు. ఓకే. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ రెండూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిట్ట నిలువునా మోసం చేశాయి. రాబోయే రోజుల్లో ఎవరైనా సరే ఈ ప్రత్యేక హోదా అంశంలో ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందనేది నా సలహా. థ్యాంక్ యూ విష్ణు గారు. సమయం అయిపోయింది మనకు. పద్మ గారికి, బండారు శ్రీనివాసరావు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అట్లాగే మల్లాది విష్ణు గారికి, మనతో ఫోన్ లైన్లో మాట్లాడిన జనసేన ప్రతినిధి భవానీ రవికుమార్ గారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కొంత తన టోన్ పెంచినట్టుగా ఉన్నారు రాజకీయాల్లో. అంతకుముందు ఆయన ఎప్పుడు నేను పోటీ చేస్తాను అనేవారు కాదు, నా పార్టీ పోటీలో ఉంటుందనేవారు కాదు. ఇవాళ అనంతపురంలో స్పష్టం చేసినారు, 2019లో నేను పోటీ చేస్తాను, శాసనసభ్యుడిగా పోటీ చేస్తానన్నారు. తాను పోటీ చేస్తా అన్నారు, మరి తన పార్టీ మొత్తం పోటీ చేస్తుందా లేదా చెప్పలేదు. అప్పటికి సమీకరణాలు ఎట్లా మారుతాయో చూడాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.